నెల్లూరు జిల్లా కావలిలోని పాతూరులో స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ తనకి ఓటు వేయాలని అభ్యర్థించారు. కావలిలో పేదలకు పెత్తందారులకి మధ్య పోరాటం జరుగుతుందని ఆయన అన్నారు. ఎలాంటి పదవులు లేకపోయినా నియోజకవర్గంలో అభివృద్ధి, సేవా కార్యక్రమాల్ని విస్తృతంగా నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. 4 రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామంటున్న పసుపులేటి సుధాకర్తో మా నెల్లూరు కరెస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్. కావలి నియోజకవర్గంలో ఉన్నాం. కావలి నుంచి స్వతంత్ర అభ్యర్థి బరిలో నిలిచినటువంటి పసుపులేటి సుధాకర్ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. పోలింగ్ సమయం దగ్గర పడే కొద్దీ ప్రజల నుంచి మంచి ఒక స్పందన అయితే లభిస్తుంది. మనతో పాటు సుధాకర్ గారు ఉన్నారు, ఆయనతో మనం మాట్లాడదాం. సుధాకర్ గారు చెప్పండి, ఈరోజు ప్రజల నుంచి అశేష స్పందన లభిస్తుంది. మహిళలు సైతం కూడా ఎక్కువ మంది వస్తున్నారు. ఎలా ఉంది సార్? చాలా బాగుంది. ఎందుకంటే ప్రజలంతా మార్పును కోరుకుంటా ఉన్నారు కాబట్టి ఎక్కడికి వెళ్తే కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. నేను స్వతంత్ర అభ్యర్థిగా నిలబడిన రోజు నేను సర్వే చేపిస్తే 4% కూడా లేదు ఆ రోజు. కాబట్టి ఈరోజు సర్వే చేపిస్తే ఈరోజు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా. ఎందుకంటే ప్రజల్లో అశేషమైన స్పందన ఉంది. ఈ రాజకీయ నాయకులు చేసినటువంటి పరిపాలన మీద ప్రజలంతా విసుగు చెందిపోయి ఉన్నారు. కాబట్టి స్వతంత్ర అభ్యర్థి అయినా ఎన్నుకోవచ్చు, మనం బాగుండాలని చెప్పి ప్రజలు డిసైడ్ అయిపోయారు. సార్, ప్రధానంగా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు మీ మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు. మీరు ఎలా తిప్పికొట్టబోతున్నారండి? వాళ్ళ ఆరోపణ చేయడానికి ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఓటమి భయం పట్టుకుంది బాగా. ఓటమి భయం అంటే వాళ్ళకి ఇంతకుముందు సింగిల్ డిజిట్లో వెళ్ళిపోతానని చెప్పి అన్నాడు. ప్రతిరోజు ఇద్దరు నా గురించే మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ ఓటమి భయం పట్టుకుంది. ప్రజలు కూడా వాళ్ళ ఇంటికి పంపించడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి భయం పట్టుకొని మాట్లాడుతున్నాం తప్ప వాళ్ళు నన్ను చేయగలిగేది ఏమీ లేదు. అయితే కావలి నియోజకవర్గ ప్రజలు పసుపులేటి సుధాకర్కి ఎందుకు ఓటేయాలంటే మీరేం చెప్పగలుగుతారు సార్? అభివృద్ధికి ఓటేస్తారు. అభివృద్ధి ఎందుకంటే నేను ఎలాంటి అధికారంలో లేకపోయినప్పటికీ చాలా అభివృద్ధి కార్యక్రమాలు నా సొంత నిధులతోటి చేస్తున్నాను. గెలిచిన తర్వాత కూడా ఇంకా సొంత నిధులతోటి అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ప్రజలు నమ్ముతున్నారు. ఈయన ఆల్రెడీ చేస్తున్నారు, ఆయన మంచి వ్యక్తి, ఇంకా కూడా చేస్తారని చెప్పని ప్రజలు నమ్మి విశ్వసించి నాకు బ్రహ్మరథం పడుతున్నారు. పోలింగ్ సమీపిస్తుంది. మరో 4 రోజుల్లో స్థానిక సమస్య ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి జరగబోతున్నాయి, కావలి నియోజకవర్గ ప్రజలకి చివరిగా ఏం చెప్పబోతున్నారండి? చివరగా బంపర్ మెజార్టీ కోసం అందరూ ఓటేయాలని కావాలి. ప్రజలందరూ కూడా నేను గ్లాసు గుర్తు మీద ఓటేయమని చెప్తా ఉన్నాను. అంటే ఏంటి, వాళ్ళకి ఎలాంటి ధీమా వ్యక్తపరచబోతున్నారు? మీరు 150 కోట్లు మేనిఫెస్టో పెట్టారు, వాటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తారో లేదనేది ఒక అనుమానం అయితే ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. దీని మీద మీరేమంటారు? అనుమానం 1% కూడా ప్రజలకు లేదు. మీడియా మిత్రులకి, ఈ పార్టీలకు తప్పక అనుమానం ఎవరికీ లేదు, ప్రజల్లో లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక యువత కోసం, ప్రతి ఒక్కళ్ళకి, ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి పౌరుడికి నేను ఈ ఇచ్చినటువంటి మేనిఫెస్టో అమలుపరచకపోతే నా మీద క్రిమినల్ కేసు పెట్టుకుని రైట్ ఉందని చెప్పని మీడియా ముఖంగా చెప్పాను. దాని అగ్రిమెంట్ రూపంగా తయారు చేసి పోలీస్ స్టేషన్లో కూడా సబ్మిట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను చేయకపోతే ప్రతి పౌరుడు నా మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పని అగ్రిమెంట్ రాసిస్తున్నా. ఎందుకంటే భరోసా ఎవరు ఇవ్వలేరు కూడా. ఇది మొత్తానికి కావలి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి బరిలో నిలిచినటువంటి పసుపులేటి సుధాకర్ కావల్లో విజయడంకా మోగించేందుకు సిద్ధపడుతున్నారు. రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు నన్ను ఆస్వాదిస్తారు. నేను చేసినటువంటి సేవ, నా అభివృద్ధి కార్యక్రమాలే నాకు ఈరోజు శ్రీరామ రక్ష అని చెప్తున్నారు. సన్నకారులు, సంపన్న ఏదైతే వాళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి యుద్ధంలో విజయడంకా మోగించేది స్వతంత్ర అభ్యర్థి బరిలో ఉన్నటువంటి పసుపులేటి సుధాకర్ అంటూ కూడా ప్రజలంతా కూడా ఈరోజు బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇది ప్రస్తుతం పసుపులేటి సుధాకర్ విజయడంకాపై తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్,